కాటేరమ్మ కథ. ఒక ఊరిలో ఒక రైతు, అతని భార్య ఉండేవారు. వారికి పిల్లలు లేరు. వారు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవారు. ఒకరోజు కాటేరమ్మ దేవత వారి కలలో వచ్చి, నీకు పిల్లలు కావాలా? అయితే నా నామస్మరణతో ప్రతిరోజూ దీపం వెలిగించు అని ఆజ్ఞ ఇచ్చింది. రైతు భార్య ఆనందంతో ప్రతిరోజూ కాటేరమ్మకు దీపారాధన చేస్తూ, నామస్మరణ చేస్తూ ఉండేది. కొన్ని నెలల తర్వాత ఆమె గర్భవతిగా అయింది. ఆమె ఒక పాపను కనింది. ఆ పాపను కాటేరమ్మ కృపగా భావించి, కాటేరమ్మ పుట్టించిన పిల్ల అని ఊరంతా ముచ్చటించేది. ఆ అమ్మాయి పెద్దయ్యింది. చాలా తెలివిగలదిగా, మంచితనముతో ఎదిగింది. ఒకరోజు ఆ అమ్మాయి చెరువుకు నీటికి వెళ్లి వస్తుండగా, పక్క ఊరి రాజు ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు. తన తల్లిదండ్రుల అనుమతితో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత ఆమె రాజ్యంలోనూ కాటేరమ్మ పూజను కొనసాగించింది. కాని అక్కడ కాటేరమ్మ ఆలయం ఉండదు. ఆమె ప్రార్థనల వల్ల అక్కడ కూడా కాటేరమ్మ ఆలయం నిర్మించబడింది. ఆమెను చూసి రాజ్యం ప్రజలంతా కూడా కాటేరమ్మను నమ్మడం ప్రారంభించారు. కాటేరమ్మ ఆశీస్సులతో రాజ్యంలో శాంతి, ధాన్యవృద్ధి, ఆరోగ్యం కలిగాయి. అందుకే ప్రతి ఊరిలోనూ కాటేరమ్మ పూజ జరుగుతుంది. ఆమెను విశ్వాసంతో పూజిస్తే కోరికలు తీరతాయి అని ప్రజలు నమ్ముతారు.